ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మనస్వరాన్ని ఇచ్చి ఉన్నావు. ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ యొక్క సమయాన్ని నువ్వు స్వాధీనపరచుకో ప్రభు. గడ్డి పరక కన్నా గాడిద కన్నా హీనంగా ఉన్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించు. ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో అటువంటి నీ యొక్క ఆహారము, నీ యొక్క జీవాహారము ప్రతి ఒక్కరికి నువ్వే నీ యొక్క స్వహస్తాలతో వడ్డించమని, వాళ్ళందరూ కూడా తిని సంతృష్టి కలిగి ఆనందం కలిగి నిన్ను స్తుతించినట్లు ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 9వ వచనం. ఈ వాక్యం చాలామందికి తెలుసు అనుకుంటా. నేను కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాను. వాక్యం జాగ్రత్తగా పరిశీలనగా చూసుకోండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెమీదికి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడియు 4 చెంపులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధమైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియూ నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరుగును. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. చాలండి. ఈ వాక్యం తెలుసు కదా చాలామందికి. తెలుసా తెలీదా? తెలుసా నీకు తెలుసా సతమ్మా? తెలుసు తెలీదు ఏదో ఒకటి చెప్పండి. నాకు తెలిసి ఈ వాక్యం చాలామందికి తెలుసు. ఎందుకంటే ఈ యొక్క వాక్యంలో పేతురు గారికి వచ్చిన దర్శనం గురించి ఎంతోమంది దైవజనులు చాలాసార్లు మాట్లాడి ఉన్నారు. ఈ యొక్క దర్శనం ఏంటి? అసలు యాక్చువల్గా దర్శనం ఎప్పుడు వస్తుందంటే, ఆయన ఒకానొక ఊరిలో చర్మకారుడు యొక్క ఇంట్లో బస చేస్తాడు. ఆయన వాడుకు చొప్పున మధ్యాహ్నం పూట అరౌండ్ 12 o'clockకి డాబా మీదకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత అతనికి పేతురు గారికి ఆకలేస్తుంది. ఆకలేస్తున్నప్పుడు బాగా ఆకలిగా ఉంటుంది. ఆకలికి తగినట్టు ఆహారం తీసుకోవాలని అతనికి ఇష్టం కలిగి ఉంటుంది. ఆ టైంలో ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆ చర్మకారుడి యొక్క కుటుంబము వాళ్ళందరూ కూడా పేతురు గారికి మంచి భోజనము సిద్ధపరిచి ఉంటారు. ఆ సిద్ధపరిచి వడ్డిస్తున్నప్పుడు పేతురు గారు పరవశుడుగా ఉంటాడు. పేతురు గారు పరవశుడుగా ఉన్నప్పుడు అతనికి చూడండి ఒక దర్శనం వస్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ యొక్క దర్శనము ఆయన ప్రార్థన చేసినప్పుడు వచ్చిందా? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు దర్శనం వచ్చిందా? రాలా. ఆయన ఆకలిగా ఉండి భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు అతనికి వడ్డించే వాళ్ళందరూ కూడా రకరకాల పదార్థాలు పెట్టి వడ్డిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భోజన పదార్థాలు చూసి ఆయన పరవశుడుగా మంచిగా ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ఆకలికి తగినట్టు రుచికరమైన వంటలు అతను కనిపించినప్పుడు అతని యొక్క ఆత్మ, అతని యొక్క దేహము పరవశంగా ఉంటుంది. అలా పరవశుడుగా ఉన్నప్పుడు అతనికి వచ్చిన దర్శనం. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దర్శనం వస్తుందా? ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దర్శనం వస్తుంది అంటే అది అబద్ధం. దర్శనం అనగా ఆ యొక్క 24 గంటల్లో మనం మెలకువగా ఉన్నప్పుడు, లేకపోతే నిద్రలో ఉంటేనేమో కళ అంటారు. మెలకువగా ఉన్నప్పుడు దేవుడు ఒక ఉపమానమును లేకపోతే ఒక వర్తమానమును దృశ్యముగా మన కంటికి చూపించింది దర్శనం అవుద్ది. ఓకే, దర్శనం అనగా దేవుడు ఏదైనా సరే మనకి ఒక దృశ్యముగా, కరెక్ట్గా మీ భాషలో చెప్పాలంటే సినిమా చూపించినట్టు మన కంటికి చూపిస్తే అది దర్శనం అంటారు. ఓకే, ఆ దర్శనము ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కాదు, ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మన దైనందిక జీవితంలో మనం ఎటువంటి పనులు చేసుకుంటున్నప్పుడు కూడా
మనము ఆత్మలో పరవశుడుగా ఉన్నప్పుడు దేవుడి యొక్క కృపలో ఆ యొక్క దర్శనం మన కంటికి కనిపిస్తుంది. మన యొక్క మనోనేత్రములు ఇలాగే చూస్తూ ఉంటాం. చూపు పలానా వస్తువు మీద పలానా మనిషి మీద ఉంటుంది, కానీ ఆ యొక్క దర్శనము మన యొక్క మెదడులో ఇలా దర్శనంలా కనిపిస్తూనే ఉంటుంది. అలా దర్శనం వస్తుంది. ఆ యొక్క దర్శనం ఏంటిది? సిద్ధు ఇక్కడ బైబిల్ ఉంటుంది, తీసుకొని త్వరగా తీసుకో, త్వరగా రేపు అది అక్కడ ఉంది వెనకాల ఉంది. ఆ యొక్క దర్శనం ఏంటి? ఆకాశం నుంచి ఒక పెద్ద దుప్పటి 11వ వచనంలో ఉంటుంది. అపోస్తల కార్యము 10వ అధ్యాయం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 9 నుంచి 16 వరకు. ఇలా మధ్యాహ్నం పూట ప్రార్థన చేసిన తర్వాత పేతురు గారికి ఆకలి వేసినప్పుడు ఆకలికి తగిన విధంగా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు భోజనం సిద్ధం చేసినప్పుడు ఆయన పరవశుడుగా ఉంటాడు. అలా 11వ వచనం నుంచి చదువుతా చూడండి. ఆకాశము తెరవబడటయు 4 చెంగులు వంటి దింపబడిన పెద్ద దుప్పట వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. దుప్పటంటే అంటుంటుంది. దుప్పటంటే ఎలా డిజైన్ చేస్తారు? చిన్నపిల్లలకు దుప్పటి, పెద్దలకు దుప్పటి అన్నట్టు ఉంటుందా? బేసికలీ అలా కూడా ఉంటుంది. కానీ మినిమం 6 feet పీపుల్, 6 అడుగులు వాళ్ళకు కూడా కప్పుకుంటానికి వీలుగా దుప్పటి ఉంటుందా ఉండదా? ఆ యొక్క సింగిల్ ఒక మంచానికి తగినట్టు సరిపోయే కొలత ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న కల్చర్ ప్రకారము 6x6 సైజు 6 అడుగులు బై 6 అడుగులు దుప్పట్లు కూడా ఉంటాయి. అవునా కదా? సో ఇక్కడున్న దుప్పటి ఎలా ఉంది? అది వాస్తవానికి ఒక దుప్పటి కాదు, ఒక పాత్ర. కానీ ఆ యొక్క పాత్ర డిజైన్ ఎలా ఉంది? దుప్పటిలాగా ఉంటుంది. దుప్పటిలాగా సుమారు చెబుతున్నా 6x6 అడుగులు వెడల్పు అనుకుందాం, సుమారు చెప్తున్నా. ఎందుకంటే మనకున్న దుప్పట్లో లేకపోతే రగ్గు లేకపోతే మంచం అలాంటి సైజులో ఉంటుంది కాబట్టి అలా ఉదాహరణకు చెప్తున్నా. 6x6 దుప్పటి. ఆ దుప్పటి చివరిలో కూడా ఇలా అంచులంచులుగా 4 దిక్కులు 4 రకంగా ఉంటుంది. అంటే ఏది ఒలికిపోకుండా పడిపోకుండా దాంట్లో నుంచి జారి పడిపోకుండా ఉండటానికి అలా అది డిజైన్ అలా ఉంటుంది. అది ఆ వాస్తవానికి పాత్ర, ఒక పాత్ర. ఓకే, ఆ పాత్ర 6x6 అడుగులు వెడల్పు ఉన్న ఒక దుప్పటిలాగా 4 దిక్కులు 4 చెంగులు పట్టి దింపబడినట్టు. ఓకే, ఇలా ఆకాశం నుంచి దింపబడుతుంది. ఆకాశం నుంచి భూమి మీద దింపబడుతుంది. అలా దింపబడుతున్నప్పుడు ఎవరు చూశారు? అది పేతురు గారు. ఎలా చూశారు? ప్రార్థనలో ఉన్నప్పుడు చూడలా, ప్రార్థన అయిపోయిన తర్వాత చూశారు. సో ప్రార్థనలో మాత్రమే దర్శనం రావటం కాదు, ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మన యొక్క దేహము పరిశుద్ధాత్మ యొక్క కృపలో పరవశంగా ఉన్నప్పుడు దైవ చిత్తానుసారమైన దర్శనం మనం చూస్తాం. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి. ప్రార్థన 9వ వచనంలో పేతురు ప్రార్థన చేయుటకు మిద్ద మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, ఇంటివారు యొక్క భోజనం రెడీ చేస్తున్నప్పుడు అతను పరవశుడుగా ఉన్నప్పుడు ఇది అన్నీ అలా కనిపిస్తుంది అనమాట. పాత్ర భూమి మీదకి దిగివచ్చు చూచెను. అందులో భూమి యందుండు సకల విధమైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. ఎన్నున్నాయండి? చతుష్పాద జంతువులను. కాళ్ళు కలిగిన, అంటే కొన్ని జీవులకి 4, కొన్ని జీవులకి 2, కొన్ని జీవులకి 6 కూడా కాళ్ళు ఉంటాయి కదా. సో ఈ అన్ని జంతువులు, ఎన్ని జంతువులు ఉంటే అన్ని జంతువులు. నెక్స్ట్ భూమి మీద పాకే పురుగులు ఒక రకంగా ఉంటాయా? కాదు, ఎన్నో రకరకాల జాతులు, రకరకాల విధములైన పురుగులు. నెక్స్ట్ పక్షులు, ఆకాశ పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు ఒకటి ఉంటుందా? అంటే గువ్వలు ఉంటాయా? కంచుపెట్టలు మాత్రం ఉంటాయా? హంసలు ఉంటాయా? కొంగలు ఉంటాయా? కాదు, ఎన్నో 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 రకాల పక్షులు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆలోచించండి, ఎన్ని వందల లేకపోతే ఎన్ని వేల లేకపోతే ఎన్ని లక్షల జీవులు ఉన్నాయి. కాస్త కోస్త చదువుకున్నారుగా, పోనీ చదువుకోపోయినా పర్లా, మన నివాసంగా ఉన్న ఈ యొక్క ఊరిలో మీరు
దైనందిక జీవితంలో వెళ్ళినప్పుడు, వ్యవసాయం చేస్తానికి పొలం మీదకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక ఊరు నుంచి ఒక ఊరు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఎగిరే రకరకాల పక్షులు మీరు ఎన్నిసార్లు చూసుంటారు? మీ యొక్క ఇంట్లో అవ్వచ్చు, రోడ్డు మీద అవ్వచ్చు, పొలంలో అవ్వచ్చు, చెరువులో అవ్వచ్చు, గట్టు మీద అవ్వచ్చు, భూమి మీద అవ్వచ్చు, ప్రాకే జంతువులు, పాకే పురుగులు ఎన్ని వందల రకాలు ఉంటాయి. జంతువులు, మీ పెంచుకునే జంతువులు, అడవిలో ఉన్న జంతువులు, వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. నోటితో చెప్పుకుంటా పోతే ఎన్ని వేలు 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 ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క దుప్పటి ఆకారంలో ఉన్న పాత్రలో ఉంచబడి ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వస్తున్నట్టు పేతురు గారి దర్శనం కనిపించింది. అంతేనా? ప్లస్ ఇంకేం కనిపించిందంటే ఒక స్వరం వినబడింది. స్వరం ఎలా మాట్లాడింది చూడండి మీరు. పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది అయినను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దము అతనికి వినపడెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశముకు ఎత్తబడెను. ఓకే, పాత్ర ఇలా ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చింది కదా. వెంటనే దాంట్లో ఆ పాత్రలో ఏమేమి ఉన్నాయో క్లియర్ కట్గా ఇక ఎక్స్ప్లెనేషన్ జరిగింది. తర్వాత శబ్దం వినపడింది, దేవుడి యొక్క స్వరం. ఆ స్వరం ఎలా వచ్చింది? దర్శనం ఎవరికైతే చూపబడుతుందో ఆ వ్యక్తికి అర్థం కావట్లేదు కదా, ఆ దర్శనం అర్థం కాలేదు కదా. అర్థం కాలేదు కాబట్టి ఇగో పేతురు, ఆ జంతువులు ఉన్నాయి కదా, ప్లస్ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? బాగా ఆకలి కలిగి ఉన్నావు. ప్రార్థన చేసుకున్న తర్వాత బాగా ఆకలి కలిగి ఉన్నావు. నీకున్న ఆకలిని బట్టి ఇన్ని రకాల జంతువులు ఉన్నాయి. మన హోటల్కి వెళ్ళినప్పుడు ఒక మెనూలో 100 రకాలు ఉండొచ్చు, 1000 రకాలు ఉండొచ్చు. కానీ మనం అన్నీ చూసుకొని నచ్చింది మాత్రమే తీసుకుంటాంగా. అలాగే ఈ జంతువులు అన్నింటిలో నువ్వు చూడు, ప్రాకు పురుగుల్లో అన్నిటిని చూడు, పక్షుల్లో అన్నిటినీ చూడు. నీకు ఏది నచ్చిందో దాన్ని తీసుకో, దాన్ని చంపేసేయి, తినేసి అని ఒక మనిషితో చెప్పాడా? దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు? తగినంత జ్ఞానం లేకుండా ఆయన ఏమన్నాడంటే, అయ్యా, అపవిత్రంగా ఉన్నవి, నిషిద్ధమైనవి ఇక్కడ ఉన్నాయి, నేను వాటిని ఎలా తినగలను? నీ ఇప్పటివరకైతే తినలేదు కదా అయ్యా అని అంటాడు. అప్పుడు దేవుడు ఇచ్చే మాట చూడండి, దేవుడు పవిత్రము చేసిన వాటిని మనిషి నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని. అలా 3 సార్లు మాటలు వస్తాయి. అంటే మొదటిసారి ఆ మాట లోబడినట్లయితే రెండోసారి ఆ మాట చెప్పే పని లేదు కదా. అర్థమైందా? మొదటిసారి చెప్పిన వెంటనే పేతురు గారు లోబడి చంపుకొని తినేటట్టు మనస్తత్వం ఉన్నట్లయితే రెండోసారి చెప్పేవాడు కాదుగా దేవుడు, మళ్ళీ మూడోసారి కూడా చెప్పేవాడు కాదుగా. అంటే మొదటిసారి చెప్పినా అతను వినలా, రెండోసారి చెప్పినా అతను వినలా, మూడోసారి కూడా చెప్పబడింది. ఆ తర్వాత ఏమైంది? ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంకి ఎత్తబడెను. ఓకే సిద్ధు, ఈ వాక్యం నువ్వు అంతకుముందు చాలాసార్లు విన్నావు కదా డిఫరెన్స్ చూడండి. జాగ్రత్తగా నిద్ర ఉంటే కథ ఈ లోకంలోకి రండి. ఇది మన కంటికి కనిపించినట్టు ఒక ఆహార నియమము కలిగిన వాక్యం, కానీ ఇది ఆహార నియమం కలిగిన వాక్యం కాదు, ఆత్మీయానుసారంగా వాక్యం ఇది. ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ఆత్మల భారం లాంటి ప్రార్థన. ఆ ప్రార్థన ముగింపు అయిపోయిన తర్వాత ఆత్మల భారం గురించి అతనికి ఒక రకమైన ఆకలి వచ్చింది. ఆకలి వచ్చిన వెంటనే అదే ఆలోచనలో ఉన్నాడు. ఆత్మ పరవశంగా ఉంది. ప్రార్థన యొక్క ప్రతిఫలం ఆత్మ పరవశంగా ఉంది. వెంటనే ఆకాశం నుంచి ఒక దుప్పటి దేవుడి యొక్క కృపలో దర్శనాత్మకంగా చూశాడు. ఆ దర్శనం ఎలా ఉందంటే ఒక పాత్రే, కానీ అది దుప్పటి వంటి ఆకారంలో ఉంది. ఆ యొక్క ఆకారము, ఆ యొక్క దుప్పటిలో భూమి మీద ఉన్న చతుష్పాద జంతువులు, సకల విధమైన ప్రాకు పురుగులు, ఆకాశం నుండి ఎగురు సకల విధమైన పక్షులు వేల కొలది ఉంటే దీంట్లో నీకు ఏది నచ్చితే అది నువ్వు తీసుకొని చంపుకొని తిను అంటారు. చంపుకొని తినటం అంటే ఏంటి? ఒక ఆత్మని ఈ యొక్క లోకానుసారంగా చంపబడతాం, ఆత్మీయానుసారంగా తిరిగి నూతన జన్మ అంటే మారు మనస్సు కలిగి బ్రతకటం. తల్లిదండ్రుల యొక్క లేకపోతే తల్లి వారి యొక్క వంశంలో ఉన్న
పాపములన్నీ కూడా ఇప్పుడు నేనున్నా, నేను బాప్తిజం తీసుకుపోతే నా నెత్తి మీద నా తల్లి నా తండ్రి చేసిన పాప తగినట్టు క్రియలు లేకపోతే శాపము, దానికి పాపము తగినట్టు శిక్ష నా మీద అలాగే ఉంటుంది. కానీ బాప్తిజం తీసుకొని ఎలా అయితే నీళ్ళలో ఇలా మునిగి ఇలా లెగిస్తే ఆ శిక్ష అంతా కూడా దేవుడి యొక్క కృపలో కొట్టువేయబడుతుంది. అప్పుడు నేను దేవుడిలో పుట్టిన నూతన జన్మ, నేను లోకంలో చంపబడుతున్నా, ఆత్మీయానుసారంగా బతకబడుతున్నా. ఓకే, అందుకనే అక్కడున్న జంతువులు ఏదైనా నువ్వు చంపేసుకో, తిను. అంటే ఆత్మీయానుసారంగా వాళ్ళు బతకాలంటే లోకానుసారంగా శరీరానుసారంగా చచ్చిపోవాలి. నువ్వు తిను అంటే నువ్వు తిను అంటే వాళ్ళని దేవుడి యొక్క కృపలో ఆత్మల భారం కలిగి నువ్వు రక్షణలోకి తీసుకురా. ఇలాంటి దైవికమైన అర్థం ఉంటుంది. ఓకే, తర్వాత భూమి మీద ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి, యొక్క జంతువుల్లో ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి. అటువలే ఈ యొక్క భూలోకంలో జనులు, మనుషులు అనగా సర్వ శరీరులు, ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారో, ఎన్ని తెగలు ఉన్నారో, ఎన్ని ప్రాంతం ఉన్నారో, ఎన్ని కులాలు, మతాలు, వస్త్రధారణ కానీ రకరకాల అలవాట్లు, రకరకాల ప్రవర్తనలు, రకరకాల కట్టడలు, రకరకాల ఆచారాలు ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక రకమా? వందల్లో వేలలో ఉన్నారు. అసలు భారతదేశంలో తీసుకుంటే ఎన్నో లక్షల 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 లక్షలు ఉన్నారు. వీళ్ళందరూ ఇలా ఉంటారు కదా. వాళ్ళల్లో వీడన్యుడు, వాడికి సువార్త ఎలా వెళ్తుంది? ఇదిగో వాడు విగ్రహారాధికుడు, వాడికి సువార్త ఎందుకు చెప్పాలి? ఇదిగో వాడు ఎప్పుడు నిత్యం శివాలయంలో కూర్చొని విభూతి తగిలించుకొని శివుడి యొక్క నామ జపం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి ఎందుకు చెప్పాలి నేను సువార్త? ఇదిగో వాళ్ళు పలానా కులంలో పుట్టారు కదా, వాళ్ళకి యేసయ్య చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పలానా కల్చర్స్ లేకపోతే అలవాట్లు పాటిస్తున్నారు, వాళ్ళకి దేవుని గురించి ప్రకటించాల్సిన అవసరం మనకు లేదు అని నేనైనా నువ్వైనా అనుకుంటున్నారేమో. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. సర్వ శరీరుల గురించి వాక్యం ఇది. మన కంటికి కనిపించినట్టు అక్కడ ఉన్నది కేవలము దుప్పట్లో ఉన్న భూలోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు మాత్రమే. కానీ ఆత్మీయానుసారంగా ఇవన్నీ కూడా భూలోకంలో ఉన్న సర్వ శరీరుల గురించి వాక్యం. సర్వ శరీరులు దేవుని యొక్క పొలుగులో నిర్మితం చేయబడిన వారు మాత్రమే. వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క వాక్యము ద్వారా దేవుడి యొక్క స్వరూపంలో వారు నిర్మించబడి ఉన్నారు. దేవుడు గాలి వారి యొక్క ముక్కులో ఊదినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రాణవాయువు పొందుకున్నారు, జీవాయువు పొందుకున్నారు. సో వాళ్ళు దేవుడి యొక్క బిడ్డలు కాదు అని మనం ఎలా చెప్తాం? ఎలా చెప్తాం? ప్రతి ఒక్క వ్యక్తి దేవుడికి సొత్తే, సర్వ శరీరులు దేవునికి సొత్తే. కీర్తనలు 65:2. ఇక్కడ ఏదైనా పేపర్ అడ్డం పెట్టుకోండి. అపోస్తలుల కార్యం 10వ వచనంలో 10వ అధ్యాయంలో కీర్తనలు 65:2. చాలండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఏది జాగ్రత్తగా 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ లైన్ కూడా ఇంపార్టెంటే. 2వ లైన్ జాగ్రత్తగా పరిశీలనగా చూసుకోండి. విశ్వాసులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే నీ యొద్దకు వస్తారు. పలానా కులం, పలానా జాతి, పలానా దేశస్తులు, పలానా మతస్థులు మాత్రమే నీ దగ్గరికి వస్తారు. ఎక్కడన్నా వాక్యం ఉందా బైబిల్లో? ఇది నేను కేవలం ఒక రెఫరెన్స్ మాత్రమే చూపించా. పాత నిబంధనలో అయినా సరే, కొత్త నిబంధనలో అయినా సరే. మరి ముఖ్యంగా యోవేలు ప్రవక్త చెప్తాడు, యెషయా గారు చెప్తారు, ఇర్మియా గారు చెప్తారు, ఎహెజ్కేల్ గారు చెప్తారు, సర్వ శరీరులు దేవుని దగ్గరికి వచ్చేదారు. మనిషి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా వాడి యొక్క మోకాళ్ళు వంచి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయవలసి ఉన్నది అని మార్కు సువార్తలో కూడా రాసి ఉంటుంది. సర్వ శరీరులు దేవుడి దగ్గరికి వస్తారు. ఈ యొక్క సర్వ శరీరులు పేతురు గారు ముందున్నారు. ఆ రోజుల్లో అంటే ఈ యొక్క పేతురు గారి యొక్క కాలంలో యూదులకు మాత్రమే దేవుడి యొక్క సత్యసువార్త, మిగతా అన్య మతస్థులకి లేకపోతే ఈ యొక్క బాప్తిజము లేదు అనుకునే వాళ్ళెవరికి కూడా దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న కట్టుబాటులో బ్రతుకుతున్నారు. దాని నిమిత్తం దేవుడి యొక్క వర్తమానం పేతురు గారికి చెప్పారు.
ఓకే, ఈ దర్శనం చూసిన వెంటనే మళ్ళీ బ్యాక్ రండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 17వ వచనంలో 10-17 పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తను ఎటూ చోచగా ఉండగా. చూడండి, చాలు ఎటూ చోచగా. ఆయనకే అర్థం కాల, దర్శనం అయితే వచ్చింది కానీ అర్థం కాల. అప్పుడు ఏం చేస్తాడు? ఆ దర్శనమే తన మెదడులో ఎలా పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఏం చేస్తూ ఉంటారు? దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, దాని గురించి ఆన్సర్ ఏంటి అని. ఓకే, ఇది పరిస్థితి. కానీ ఆన్సర్ దొరకలా. కానీ ఇదే అధ్యాయంలో దానికి ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఆ ఆన్సర్ ఎక్కడంటే ఇది మొత్తం అండర్లైన్ చేసుకోండి. 28వ వచనం. అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాణ్ణి ముట్టుకునుటైనను యోధునికి ధర్మము కాదని నీకు తెలియదు. అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడినైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. లాస్ట్ వచనం ఏంటండి? దేవుడు నాకు ఎప్పుడు చూపించాడు? దర్శనం అంటేనేగా చూపించటం, పిక్చరైజేషన్. ఓకే, దర్శనం అంటే ఏంటి సిద్ధు? దర్శనం అంటే ఏంటి? చూపించటం, ఒక దృశ్యముగా మన కంటికి చూపించటం. అంటే మన స్పృహలో ఉన్నప్పుడు చూపించటం, నిద్రలో ఉంటే అది కళ, మెలకువలో ఉన్నప్పుడు అది దర్శనం. అని కలిగిన దర్శనం ఏంటి? 12వ వచనంలో చూడండి, పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకుంటా ఉండండి, లేకపోతే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను చదువుతా, మీరు ఫాలో అవ్వండి. 12వ వచనం, 10వ అధ్యాయము 12వ వచనం, అపోస్తల కార్యం. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అండర్లైన్ చేసుకోండి. దీనికి ఉపమానముగా ఇది దర్శనంలో కనిపించింది కదా, ఈ దర్శనంలో కనిపించింది ఆయనకు అర్థం కాల. అర్థం కాక ఎటూ చోచక ఆలోచిస్తూ ఉన్నాడు. ఓకే, అప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచన ఏంటి? 28వ వచనము 2వ లైన్లో ఉంటుంది. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దర్శనానికి తగిన ఆన్సర్ ఏంటి? ఆ జంతువులన్నీ కనిపించని పేతురు ఏమన్నాడు? వీటిలో అపవిత్రమైనవి ఉన్నాయిగా, వీటిలో నిషిద్ధమైనవి ఉన్నాయిగా, మరి నేను ఎలా చంపుకొని తింటాను అని అన్నాడు. అన్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నిషిద్ధమైనది ఏదియూ లేదు. ఎందుకనగా దేవుడు పవిత్రపరచిన వాటిని ఏ మనిషి దాన్ని నిషేధంగా అపవిత్రంగా ఎంచతగుతాడు అని దేవుడు బదులిచ్చాడు. ఎన్నిసార్లు బదులిచ్చాడు? ముమ్మారులు బదులిచ్చాడు. దేవుడు నువ్వు అర్థం కావట్లేదని నీకు ముమ్మారులు ఆన్సర్ చెప్తూనే ఉన్నాడు. ఒక మనిషి అయితే ఒకసారి ఆన్సర్ ఇచ్చేసి రెండోసారి అడగంగానే మేబీ ఇసుగు రావచ్చు, చిరాకు రావచ్చు, కోపం రావచ్చు. కానీ మన దేవుడు సో నీకు ఏ కళ వచ్చినా సరే, నీకు ఏ దర్శనం వచ్చినా సరే, నీకు ఏ వర్తమానం వచ్చినా సరే, తిరిగి దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. అర్థమయ్యే విధంగా చెప్పాడు. పేతురు అనగా అపోస్తులు. ఆ అపోస్తుల్లో కూడా ప్రథముడు, అంటే 12 మందిలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు. ఆ ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడికి కూడా ఆ దర్శనం అర్థం కాకపోతే ఎటు చోచగా దిక్కు చోచగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు చక్కగా చెప్పాడు. ఎలా చెప్పాడు? భూలోకమంతటిలో ఉన్న మానవ జాతిలో ఏ ఒక్కటైనా సరే నిషిద్ధమైనది లేదు, అపవిత్రమైనది లేదు. ఎందుకనగా దేవుడు రక్తం దారపోసి ఉన్నాడు. సో దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క సత్య సువార్త కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యులకు, భూలోకంలో ఉన్న సర్వ శరీరులకు దేవుడి యొక్క వాక్యము బోధింపబడి ఉండవలసిందే, ప్రకటిస్తూ ఉండవలసిందే, ప్రచురిస్తూ ఉండవలసిందే. పేతురు, నువ్వు నా సాధనం రా. ఇటలీ దేశంలో కొర్నేలి అను భక్తిపరుడు ఉన్నాడు. అతడికి దేవుడి యొక్క సువార్త చెప్పబడే వలసి ఉన్నది అని డైరెక్ట్గా చెప్పామనుకో, అప్పుడు పేతురు ఏమంటాడు? డైరెక్ట్గా చెప్పామనుకో, ఇదిగో పేతురు, ఇదిగో ఇటలీ దేశం వెళ్ళు. ఇటలీ అంటే రోమ్ అంటే మరి ఆ దేశంలో దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించినా ప్రార్థన చేసినా సరే హతసాక్షులుగా చేస్తారు. ఎందుకంటే పేతురు గారిని హతసాక్షులు చేసేశారు, అపోస్తులైన పౌలు గారిని హతసాక్షులు చేశారు వీళ్ళే. ఓకే, వాళ్ళు సేవ చేసే టైంలో పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు పేతురు ఏం చెప్తాడు? ఇదే ఆన్సర్ చెప్తాడు. 28 స్టార్టింగ్లో
28 వచనంలో స్టార్టింగ్లో, అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదు. ఓకే, కొర్నేలి ఇటలీ దేశస్థుడుగా, కొర్నేలి రోమా సభ్యత్వం కలిగినోడుగా, కొర్నేలి ఈ యొక్క రోమా దేశంలో 100 మంది మీద అధిపతిగా ఉన్నవాడు కదా. అతను రోమియుడు, అతను అన్యజాతి కలిగినవాడే, అన్ని జాతిలో ఉన్నవాడే. అతనికి బాప్తిసం లేదు, అతను బాప్తిసం తీసుకోవాలా, అతని ఇంట్లో విగ్రహారాధన జరుగుతుంది. అలాంటి ఇంటికి యూదుడుగా ఉన్న నేను వెళ్ళి దేవుడి యొక్క సత్యసువార్త చెప్పడం ఏంటి అన్న ఆలోచన పేతురుకు వస్తుంది కదా. ఓకే, వస్తుంది. కాబట్టే మనిషి యొక్క హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు ఆ ఆలోచనకి తగినట్టు నీ హృదయంలో తలెత్తబోవుచున్న ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పడానికి దేవుడు చక్కటి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడు తేట తెల్లగా దేవుడు చక్కగా విశదపరిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత గొప్ప టీచర్ మన యేసయ్య, ఎంత గొప్ప బోధకుడు మన దేవుడు. నీకు అందరికీ డౌట్స్ వస్తాయి, కానీ మీకు ఆన్సర్ రావట్లేదంటే అర్థం ఏంటి? మీరు దేవుణ్ణి అడగట్లేదని. మనుషుల్ని అడిగితే మనుషుడి యొక్క జ్ఞానము తుచ్చం, అల్పం. మనిషి మహాజ్ఞానవంతుడైనా సరే దేవుడి యొక్క వెర్రితనంతో పోలిస్తే అల్పుడు. ఇది కూడా బైబిల్లోనే ఉంది. ఓకే, సో నీకు ఏదైనా డౌట్ వచ్చిందా? ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి? మరి మీరు ఎవరైనా కన్సల్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఈ యొక్క వాక్యం మొత్తంలో కూడా ఒక దర్శనానికి దేవుడిచ్చే వర్తమానము, ఉపమానము క్లియర్గా అర్థమైందా? దీంట్లో సర్వశరీరులు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రాలేదా? ఈ కొర్నేలి అన్యుడిగా ఉన్నట్లయితే, ఈ కొర్నేలి విగ్రహారాధుడిగా ఉన్నట్లయితే కొర్నేలు గురించి దేవదూత ఎందుకు అలా సాక్ష్యం ఇస్తుంది? ఈ వాక్యం కూడా చాలామంది దైవజనులు చాలాసార్లు చెప్పుకుంటారు. కొర్నేలి 10వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు. విన్నావా? భక్తిపరుడు ఒకడు. బైబిల్లో వాక్యమే సాక్ష్యం ఇస్తుంది. ఆయన ఎవరో భక్తిపరుడు. కైసరియలో ఉండెను, పలానా ప్రాంతంలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, మళ్ళీ మళ్ళీ సాక్ష్యం ఎలా? దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, కొర్నేలు గురించి ఉన్న సాక్ష్యం చూడండి. ఒకటేమో భక్తిపరుడు, రెండోదేమో దేవుని యందు భయభక్తులు గలవాడు, మూడోదేమో ధర్మము, ప్రజలందరి పట్ల బహుధర్మము చేస్తున్నాడు. ఇంకోటి ఏంటేమో ఏదో కాసేపు ప్రార్థన చేయటం కాదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓకే, మరి ఇలాంటి వాడిని పట్టుకొని అన్యుడని నేను ఎలా చెప్తాను? నేను చెబుతున్నా అన్యుడని, మరి మీరు ఎలా విని నమ్ముతారు దాన్ని? చెప్పండి. వాక్యం సాక్ష్యం ఇచ్చింది కదా, ఆయన దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ నేను నోటితో చెప్తున్నా ఆయన అన్యుడు అని, కానీ నేను వాక్యానుసారంగా నిజమే చెప్పా. మీరు బాప్తిజం తీసుకోవాలా, అది పాయింట్. ఓకేనా? చూడండి, బాప్తిజం తీసుకోకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, దేవుని రాజ్యంలో చేర్చబడం. బాప్తిజం తీసుకోకుండా నీ యొక్క ఇంటివారి పట్ల, ఈ యొక్క లోకంలో ఉన్న నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు అందరి పట్ల బహుధర్మముగా నువ్వు ప్రవర్తించు, కానీ నువ్వు పరలోకానికి చేర్చబడవు. నువ్వు బాప్తిజం తీసుకోకుండా దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతుకు, కానీ నువ్వు పరలోకానికి చేర్చబడవు. సో పరలోకానికి చేర్చబడాలంటే ఏంటి? నీ పుణ్య కార్యాలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు, నీ దాన ధర్మాలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు, దేవుడి యందు నీకున్న భయభక్తులు పరలోకానికి తీసుకెళ్ళవు. దేవుడి యందు నాకు బహుగా భక్తి ఉన్నట్లయితే ఆయన ఫస్ట్ చెప్పింది బాప్తిజమే, మరి తీసుకోలేదుగా. ఆయన చెప్పిన మాటకు లోబడకుండా బాప్తిజం తీసుకోకుండా ఉన్న నీకు ఆయన మీద భయం ఉంది, భక్తి ఉందని చెప్తే ఎలా నమ్ముతాం? ఓకే, సో లోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారు, వస్త్రదానం చేసేవాళ్ళు ఉన్నారు, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఓల్డ్ ఏజ్
వృద్ధాశ్రమం పెట్టే వాళ్ళు ఉన్నారు, అనాథలకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, ఉచితంగా చదువు చెప్పడం కానీ, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ హాస్పిటలైజేషన్ చేయటం కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో నేనేం చేయలే, కానీ దేవుడు నన్ను చూశాడు. దానికి కారణం ఏంటి? బాప్తిసం మాత్రమే. ఓకే, అర్థమైందా? ఎంత ప్రార్థన అన్నా చెయ్యి. బాప్తిజం లేకుండా ప్రార్థన చేయడం తప్పని నేను చెప్పట్లేదండి. బాప్తిజం లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నా, నువ్వు పరలోకానికి చేర్చబడవు. పరలోకానికి చేర్చబడాలంటే ఒకే ఒక్క మార్గం, బాప్తిజం తీసుకోవటం. ఆ బాప్తిజం అనేది నీ క్రియల ద్వారా ఇచ్చినది కాదు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచితమైన కృప చొప్పున మాత్రమే మనకి బహుమానముగా ఇవ్వబడుచున్న గిఫ్ట్ అది, అంతే. దాంట్లో నువ్వు చేసింది ఏంటి, నేను చేసింది ఏంటి? సో నేను ఇన్ని దాన ధర్మాలు చేశాను, ఇంత ప్రార్థన చేశాను, ఇంత వర్తమానాలు చెప్పాను కాబట్టి దేవుడు నాకు బాప్తిజం ఇప్పించారు అనుకుంటానికి కూడా లేదు. ఎఫెసీ 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది, ఇది కేవలము విశ్వాసము ద్వారా కృపచేతనే నువ్వు రక్షింపబడి ఉన్నావు కానీ నీ క్రియల వలన రక్షింపబడి ఉండలేదు అని. సో ఇప్పుడు బ్యాక్ టు పాయింట్, కొర్నేలు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. శతాధిపతి అయిన కొర్నేలు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈయన ఎలా అంటాడు? దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రజలందరి పట్ల బహుధర్మముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన గురించి వాక్యంలో ఎంత రాస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క దూత స్వయంగా వచ్చి మాట్లాడుతుంది. చూడండి 4వ వచనం. అతడు 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఓకే, ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి ఉన్నాయి. నీ యొక్క ధర్మకార్యాలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి ఉన్నాయి. సో ఆయనకు సువార్త చెప్పాల్సిన అవసరం ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే ఆయన చేసిన ప్రతి ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేర్చబడింది. ఆయన చేసిన ప్రతి ఒక్క ధర్మకార్యం దేవుని యొక్క సన్నిధికి జ్ఞాపకార్థముగా, అంటే మర్చిపోయే విధంగా కూడా కాదు, దేవుడు యొక్క జ్ఞాపకాల్లో ఉండే విధంగా చక్కగా చేర్చబడి ఉంది. సో ఆయనకి పేతురు గారు వచ్చి వాక్యం చెప్పాల్సిన అవసరం ఏంటండి? పైగా దేవుడి యొక్క దూత వచ్చి స్వయంగా సాక్ష్యం ఇస్తుంది, నువ్వు ఇంత చక్కటి ప్రార్థనాపరుడు, నువ్వు ఇంత చక్కటి ధర్మకార్యం చేసేవాడివి అని దేవుని యొక్క దూత వచ్చి సాక్ష్యం ఇస్తుంది. సో పేతురు గారి ద్వారా వాక్యము చెప్పబడవలసిన అవసరం ఉందా లేదా? ఉదాహరణకి ఆ సిచ్యువేషన్లో నేనే ఉంటా, నా గురించి దేవుని యొక్క దూత వచ్చి నాకు సాక్ష్యం చెప్తుంది, అప్పుడు నేను ఎంతో సంతోషపడతాను, ఆనందపడతా. అప్పుడు ఎవరన్నా వచ్చి వాక్యం చెప్తున్నారు అనుకో, దేవుడి యొక్క దూత వచ్చి నేను ఇంత నీతిమంతుడిని, భక్తిపరుడిని, దాన ధర్మాలు చేసినవాడిని, ప్లస్ ఇవన్నీ దేవుడి యొక్క సముఖంలోకి జ్ఞాపకార్థ రూపంలో చేర్చబడి ఉన్నది, నువ్వే నా చెప్పేది అనుకుంటానా? అనుకోనా? నేను అనుకుంటా, మీరు అనుకుంటారో లేదు ఇది, కానీ నేను అనుకుంటా. కానీ వాక్యం ఏం చెప్తుంది? 5వ వచనంలో నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చక్కగా చెప్పబడిన తర్వాత 5వ వచనం నుంచి, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుడిని పిలిచి ఈ సంగతులన్నీ చెప్పి వివరించి ఎప్పేకు పంపెను. సో పేతురు ఎక్కడున్నాడండి? ఎప్పేకు అనే ఒక గ్రామంలో, అది ఎక్కడుంది? సముద్ర తీరంలో ఉంది. ఆ గ్రామంలో సిమోను అను ఒక చర్మకారుడు ఇంట్లో పేతురు గారు ఉన్నారు. కొర్నేలు ఎక్కడున్నాడు? ఇటలీ పటాల మందు కైసరియు అనే ఒక ఊరిలో ఉన్నాడు. సో దేవుని యొక్క దూత చెప్పింది. దేవుని యొక్క దూత ఎలా చెప్పింది చూడండి.
పలానా ఊరు, పలానా ప్రాంతం, పలానా ఇల్లు మొత్తం అడ్రస్తో సహా దేవుని యొక్క దూత చెప్పింది. మరి దర్శనం ఎంత చక్కగా వస్తుంది చూడండి, అడ్రస్తో సహా వస్తుంది. అడ్రస్ అంటే అంత స్పెసిఫిక్గా క్లియర్గా దేవుడు చెప్తాడు. పలానా ఇంట్లో, పలానా ఊరిలో, పలానా సేవకుడు ఉన్నాడు, వెళ్ళి ఆయన్ని పిలిపించు. చూడండి, ఆయనేమో అపోస్తులు, ఈయనేమో రక్షణ లేని ఒక విగ్రహారాధికుడు. ఓకే, అలాంటి వాడి దగ్గరికి ఎవరెవరి వెళ్ళాలి? సరే నేనున్నాను, విశ్వాసగా ఉన్నా, పక్క ఊరిలో గొప్ప ప్రవక్త ఉన్నాడు, నేను కబురు పంపించి ప్రవక్తను ఇక్కడ రమ్మనాలా, లేదా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా? మీరు చెప్పండి, కామన్ సెన్స్ వాళ్ళు వాడండి. మరి ఇక్కడ వాక్యం ఏముంది? నువ్వు మనుషులను పంపించి ఆయన ఇక్కడ తీసుకురా, పేతురు గారిని నీ ఇంటికి తీసుకురా. ఎందుకు? ఎందుకంటే కొర్నేలి ఆ యొక్క పేతురు గారు నివసించే ఆ యొక్క పట్టణంలో ఎప్పేకు వెళ్తే కొర్నేలి మాత్రమే రక్షణ పొందుతాడు. అదే పేతురు గారు కైసరీ ఊరిలోకి వస్తే కొర్నేలి ఒక ఇంట్లో కొర్నేలి మాత్రమే కాకుండా కొర్నేలి ఒక కుటుంబ సభ్యులు, కొర్నేలి ఒక రక్త సంబంధికులు, కొర్నేలి ఒక చుట్టాలు, బంధువులు, అతనికి బహుగా ఇష్టంగా ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ రక్షణలోకి వస్తారు. ఎంతమంది అండి? మనం దైవసేవకుడికి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు మాత్రమే వర్తమానం వస్తుంది. దైవసేవకుడు మనం ఇంటికి పిలిపించుకున్నాం అనుకోండి, మన ఇంటికి వస్తున్నారు దైవసేవకుడు, దానికి తగినట్టు ఏర్పాటు మనం చేసుకుంటాంగా. ఒక ఇంపార్టెంట్ పర్సన్ లేకపోతే గొప్ప ఆధిక్యతలో ఉన్న, సరే మామూలుగా చెప్తున్నా, ఒక ఎంపీ ఎమ్మెల్యే మన ఇంటికి పిలిపించాం అనుకోండి, మనం బాగా చాటింపు చేసుకుంటాంగా, మన బంధుమిత్రులు అందరిలో చెప్తాంగా, రే పలానా రోజు పలానా టైంకి నా ఇంటికి ఎంపీ వస్తున్నాడు లేకపోతే ఎమ్మెల్యే వస్తున్నాడు అని నేను గొప్పగా చెప్పుకుంటాగా. చూస్తానికైనా సరే చుట్టాలు వస్తారు కదా, ఇది అలాంటి అర్థమే. సో నేను అంటే ఒక విశ్వాసి ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ విశ్వాసికి మాత్రమే ఊరట లేకపోతే వర్తమానం వస్తుంది. కానీ ఇక్కడ వాక్యం ఏంటంటే, ఆ యొక్క అపోస్తులుగా ఉన్న పేతురు గారు ఆ యొక్క ఊరిలో, కైసరీ అనే ఊరిలో కొర్నేలి ఒక ఇంటికి వస్తే చూడండి, ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుంది. సో కొర్నేలి చెప్పినట్టు ఇద్దరు మనుషుల్ని ప్లస్ ఆయన్ని ఎప్పుడూ కనిపెట్టుకొని భయభక్తులు కలిగి ఉన్న ఒక సైనికుడిని, అంటే మొత్తం ముగ్గురు ఇచ్చి ఆ యొక్క ఎప్పేకు పట్టణానికి పంపిస్తాడు. దేవుని యొక్క దూత చక్కగా అడ్రస్తో సహా చెప్పిందిగా, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్తారు. అడ్రస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళందరినీ పిలుస్తారు, పేతురు గారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ, అది ఇది అంటే పేతురు గారు ఎక్కడ ఉంటాడు? మిద్ది గదిలో ఉంటాడు. కింద ఉన్న వాళ్ళు ఎవరు? ఆ యొక్క చర్మకారుడుగా ఉన్న సిమోను. అవును, ఇది ఆ ఇల్లే, పేతురు గారు పైన ఉన్నారు అని చెప్పి, మీరు వెయిట్ చేయండి అయ్యా, ఇంట్లో రానిలా, మీరు వెయిట్ చేయండి అయ్యా అని చెప్పి ఈ యొక్క చర్మకారుడు పేతురు గారి దగ్గరికి వెళ్ళి మొత్తం పలానా వాళ్ళు పలానా ఇలా వచ్చారు నీకోసం, ఏంటంటే నిన్ను పిలుస్తున్నారయ్యా అని అన్నప్పుడు పేతురు గారు మనసులో దేవుణ్ణి అడుగుతాడు. చూడండి, పేతురు గారు 18వ వచనం, పేతురు ఆడు మారు పేరు గల సిమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనము గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రింద దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని చెప్పాను. దైవజనుడు అనగా పేతురు గారు ఉన్న పరిస్థితి ఏంటి? దర్శనం ఏంటో అర్థం కాక దాని గురించి తెగ ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనలో ఉన్న ఆత్మదేవుడు ఎలాంటి మాట మాట్లాడింది? ముగ్గురు వ్యక్తులు నీ కోసం వచ్చారు, ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు నువ్వు వెళ్ళు, ఎందుకంటే వాళ్ళు నేనే పంపా, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పంగానే పేతురు గారు కిందకు రావటం, అంటే మేడగదిలో ఉన్నాడు, కిందకు వచ్చేసి ఆ ముగ్గురిని ఏంటని అడుగుతాడు. 21వ వచనం, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియకు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు పేతురు గారు ఆ యొక్క ముగ్గురు సైనికుల్ని లోపలకు పిలిచి ఆతిథ్యం ఇస్తాడు. ఇచ్చి కొంచెం దూర ప్రదేశం కదా, నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళనే కొర్నేలి ఏం చేస్తాడు?
దైవ సేవకుడు లేకపోతే అపోస్తులు వచ్చారు కాబట్టి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేయగానే పేతురు ఇచ్చారు ఆన్సర్ చూడండి. 25వ వచనం. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. మనం ఏం చేస్తాం? శతాధిపతి దేవుని యొక్క దూత ద్వారా వచ్చిన సాక్ష్యం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటాయి. సైనికులు ఇచ్చిన సాక్ష్యం యూదులందరిలో మంచి పేరు పొందుకున్నాడు. అంటే గొప్ప ఆధిక్యత. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి. ఓకే, సో ఇతనికి రాజుతో కాంటాక్ట్స్ ఉంటాయా ఉండవా? అంటే రోమా చక్రవర్తితో కాంటాక్ట్ ఉంటుందా ఉండదా? పేతురు ఎలాంటాడు? చేపలు పట్టుకునే జాలరి ప్లస్ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తాడు, ఏ ఇంట్లో దిగమంటే ఆ ఇంట్లో దిగుతాడు, ఎవరు ఏది పెడితే అది తింటాడు. అంతే. ఆయనకంటూ ఇన్ని రకాల ఆస్తులు కానీ వస్త్రములు కానీ ఆధిక్యత కానీ ఏమీ లేదు. చాలా భేదవాడు సామాన్యంగా చెప్పాలంటే. ఈయన లోకంలో ఆ యొక్క ఊరిలో మంచి అధికారము ఆధిక్యత ఘనత వహించిన శతాధిపతి. అంత ఆధిక్యతలో ఉన్నాడు. వచ్చి నమస్కారం చేస్తే ఉప్పొంగిపోయి పరవశించిపోయి నా అంతటోడు లేడు అని మనిషి మాట్లాడతాడు. లేకపోతే నాలాంటోడు మాట్లాడతాడు. కానీ దేవుడి యొక్క ఆత్మ ఉన్నాడు. ఎలా మాట్లాడాలి? నమస్కారం చేయమాకు, ఎందుకంటే నువ్వు ఎలాంటాడు నేను అలాంటోడిని. అంటే నువ్వు మనిషివి, నేను మనిషినే. నువ్వు ఎవరికి నమస్కారం చేయాలి? దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి. నువ్వు ఎవరి కాలమే పడాలి? దేవుడి కాలం మీదే పడాలి. నేను నీలాంటోడినే, నువ్వు నాకు మొక్కాల్సిన అవసరం లేదు, లేచి నిలబడు. ఓకే, స్టార్టింగే దేవుడి యొక్క వర్తమానం. ఆ తర్వాత నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుచూ లోపలకు వచ్చి అనేకులు కూడియునుట చూచెను. అతను పేతురు గారి దగ్గరికి వచ్చిన కబురు ఎలాంటిది? 3 వ్యక్తులు వచ్చి, ఇదిగో పలానా శతాధిపతిగా ఉన్న కొర్నేలి నిన్ను పిలుస్తున్నాడు అయ్యా, ఒకసారి రావా అని అడుగుతాడు. పేతురు గారి మైండ్ ఎలా ఉంటుంది? నన్ను ఒక వ్యక్తి పిలిచాడు కదా, పైగా దేవుడి యొక్క వర్తమానం కూడా వచ్చింది కదా, వాళ్ళతో పాటు వెళ్ళు, నేనే వాళ్ళని పంపానని వర్తమానం కూడా వచ్చింది కదా. సో పేతురు గారు చాలా కామన్గా అనుకునే పాయింట్ ఏంటి? ఆ యొక్క ఇంట్లో ఎవరుంటారు? కొర్నేలి అని ఒక యజమానుడు ఉంటాడు, మహా అయితే భార్య ప్లస్ పిల్లలు ఉంటారు. అంటే మినిమం 3 4 అర డజను అంతే అనుకుంటారు. అలా అనుకునే కదా పేతురు గారు వెళ్ళేది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఎంట్రన్స్లో వచ్చేసరికి కొర్నేలు గారు ఎదుర్కొని కాళ్ళ మీద నమస్కారం చేస్తే ఆయన లేచి ఇలా లేపి నమస్కారం చేయమాకు, నేను నీలాంటోనే, నేను నరుణ్ణే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో ముచ్చటిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లో అడుగు పెట్టంగానే ఒకడున్నాడా? ఎంతమంది ఉంటారు చూడండి. అనేకులు. అతనితో మాట్లాడుచు లోపలకు వచ్చి అనేకులు కూడినట్టు చూచెను. సో కొర్నేలి యొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అనేకులు. అనేకులు ఎవరెవరు? కొర్నేలి యొక్క రక్త సంబంధికులు, కొర్నేలి యొక్క చుట్టాలు, బంధుమిత్రులు, బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళందరూ అనేకులు ఉంటారు. ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉంటాయి, ఇదే అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళందరినీ కొర్నేలి పిలుస్తాడు. ఎందుకు పిలిచాడు? దేవుని యొక్క దూత చెప్పింది పేతురు గారిని పిలవమని. పేతురు గారు పలానా రోజు మన ఇంటికి వస్తున్నారు. ఆయన అపోస్తుడు, దేవుని యొక్క శిష్యుడు. ఆయన ఏ వర్తమానం మనకు చెప్పాలని ఉద్దేశించున్నారో అవన్నీ కూడా మనం వినాలి. సో మీరందరూ రండి, దేవుడి యొక్క సువార్త వినటానికి మీరందరూ రండి అని ఒక గుంపులాగా ఆయన యొక్క బ్లడ్ రిలేషన్ స్నేహితుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలువనంపి ఒక గుంపులాగా ఏర్పాటు చేశాడు తన ఇంట్లో. వాళ్ళందరినీ చూడంగానే పేతురు గారికి అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ముందు రోజు కలిగిన దర్శనానికి ఆ రోజు అంటే మరుసటి రోజు సమాధానం వచ్చింది. ఓకేనా? సో ఆయన అడుగు పెట్టంగానే కొర్నేలి కుటుంబం, కొర్నేలి రక్త సంబంధికులు అందరూ ఒక జాతి. కొర్నేలి ఫ్రెండ్స్ రకరకాలు ఉండొచ్చుగా. ఆయన శతాధిపతిలో అంటే 100 మంది. ఆ 100 మందికి తాలూగా ఫ్యామిలీస్ రావచ్చుగా.
వాళ్ళలో కూడా రకరకాల జాతులు, కులాలు, మతాలు, భాషలు మాట్లాడే వాళ్ళు ఉండొచ్చుగా. సో రకరకాల వ్యక్తులందరూ ఆయన కంటికి కనిపించారు. ఆయన అలా కంటికి కనిపించగానే నిన్నటి రోజు ఆ యొక్క దుప్పటిలో, ఆ యొక్క పాత్రలో భూమి మీద నాకు కనిపించిన చతుష్పాద జంతువులు, ప్రాకు, పురుగులు, పక్షులు, దానికి ఉపమానముగా ఇదిగో ఈ మనుషులందరూ. వీళ్ళందరూ అన్యులే, వీళ్ళందరూ అన్యులే. కానీ దేవుడి యొక్క వాక్యము యూదులకు సొత్తు కాదు. దేవుడి యొక్క వాక్యము కేవలం యూదులకు సొత్తు కాదు, సర్వ శరీరులకు దేవుని యొక్క వాక్యము ఉచితంగా ప్రకటింపవలసి ఉన్నది అని ఆయన కలిగిన దర్శనానికి తగినట్టు అర్థం ఆయనకి అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా బోధింపబడి ఉన్నది. ఓకే, ఇప్పటివరకు అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? సో దర్శనంలో మనకు కనిపించింది జంతువులే, కానీ ఉపమానంగా దేవుడు చెప్పింది ఆత్మ. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. అవునా? దర్శనంలో మనకు ఆయనకి కనిపించింది కేవలం భూలోకంలో ఉన్న జంతువులు, కానీ ఆత్మీయానుసారంగా దాని అర్థము మనుషులందరూ, రకరకాల ప్రాంతంలో ఉన్నవాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు, ఏ జాతి, ఏ మతం, ఏ భేదం లేకుండా యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 35వ వచనం, 44వ వచనం, 10వ అధ్యాయము 34 చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చూడండి చూడండి చూడండి, ఆయన ఎవరో? పేతురు అంటే అపోస్తులు, దేవుడికి ప్రథమ శిష్యుడు, ఎంతో ఇష్యుడుగా ఉన్న శిష్యుడు. అంతకుముందు ఆయనకి ఆ వాక్యం తెలియదా? తెలుసా? దేవుడు పక్షపాతి కాదు అని అంతకుముందు ఆయనకు తెలిసి ఉంటుందా? తెలియక ఉండొచ్చా? తెలియదండి, ఆయనకి తెలియదు. ఒక ఇంటికి ఒక దైవజనుడిని తీసుకొచ్చినప్పుడు ఆ విశ్వాసులకి ఎలాంటి తర్ఫీదు అయితే ఇప్పిస్తారో, ఇంటికి వచ్చే దైవజనుడికి కూడా ఒక రకమైన తర్ఫీదే. ఎందుకంటే పేతురు గారు ఆ ఇంటికి వచ్చే ముందు ఎప్పుడూ రాని దర్శనం వచ్చింది. దానికి అర్థం కూడా తెలియదు. ఆ రోజల్లా ఆలోచించాడు, దొరకలా. 2-3 సార్లు అదే యావలో ఉన్నాడు, ఆ దర్శనానికి అర్థం ఏంటి అని, అయినా దొరకలా. కానీ ఎప్పుడైతే కొర్నేలియు యొక్క ఇంట్లో అడుగు పెట్టంగానే, ఇంటి లోపల అడుగు పెట్టంగానే ఆ దర్శనానికి ఇది అర్థం అని చెప్పి దేవుడు బయలుపరిస్తే కానీ అర్థం కాల. అంటే మోర్ దెన్ 1 డే పట్టింది. సో పేతురు గారికి తెలియని విషయం. ఆయనైతే వాక్యానుసారంగా అనుకుని ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువుకు పక్షపాతం లేదు అని వాక్యానుసారంగా అనుకుని ఉండొచ్చు పేతురు గారు. కానీ ఇది ఆ రోజు జరిగిన ఆ యొక్క కొర్నేలియు ఇంట్లో ప్రార్థన వలన ఉపమానముగా తెలిసిపడింది, ఉపమానంగా తెలియబడి ఉంది. ఎలా అంటే పక్షపాతి కాదు. కొర్నేలియు ఇంట్లో ఉన్న అనేకుల ప్రజలు, ఒక రకం కాదు, అనేకుల ప్రజలు అలా ఉండటం వల్ల అనేకులు ఉన్నారు, కానీ అనేకుల పట్ల దేవుడు ఒక్కలాగానే ఉన్నాడు. వాళ్ళు 100 మంది ఉండొచ్చు, వాళ్ళు 1000 మంది ఉండొచ్చు. 1000 మంది ప్రజల పట్ల కూడా దేవుడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నా దేవుడిలో పక్షపాతం లేదు, ఆయనలో పక్షపాతం లేదని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ఆ రోజు ఆయన గ్రహించి ఉన్నాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు యూదులకు మాత్రమే ప్రభువు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలును పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఓకేనా? అర్థమైందా? సో ఇన్నాళ్ళు అంటే నేనైతే ఈ ఒక్క వాక్యం చదివి ఎన్నోసార్లు చదువుంటా. నా యొక్క అనుదిన ప్రార్థనలో నాకు ఆకలేసినప్పుడు ఈ యొక్క వాక్యం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. నేను బీటెక్ రూమ్లో ఉన్నప్పుడు, 2nd ఇయర్ 3rd ఇయర్ 4th ఇయర్ రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, ఈ వాక్యం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. ఇంగ్లాండ్ దేశంలో 2.5 సంవత్సరాలు ఉన్నా, అప్పుడు కూడా నాకు ఎప్పుడు ఆకలేసినప్పుడు ఈ వాక్యం నేను జ్ఞాపకం చేసుకున్నాను. పేతురు గారికి ఆకలేసినప్పుడు ఆకాశంలో నుంచి దుప్పటెలా పంపించి దాంట్లో రకరకాల జంతువులు చూపించావు, ఏది కావాలంటే అది చంపేసుకొని తినేసేమన్నావు. పేతురు మాత్రమే నీ కొడుకా? పేతురు మాత్రమే నీ శిష్యుడా? పేతురు మాత్రమే నువ్వు రక్షించుకున్నావా? మరి నాకు ఆకలిగా ఉంది, మరి నాకు ఆకలేసినప్పుడు నువ్వు నాకు ఆహారం పెట్టవా? పేతురికి ఒక్కడికే పెడతావే నువ్వు అని నేను ఎన్నో 10ల సంఖ్యలో కాదండి, ఎన్నెన్నో సంఖ్యల్లో దేవుడు నేను అడిగా. సో ఈ రోజు వరకు నేనేమనుకున్నాను, అది ఈ వాక్యం ఏంటంటే కంటికి కనిపించే జంతువుల్ని ఏదైనా సరే దేవుడు పవిత్రపరిచాడు. దేవుడు పవిత్రపరిచిన దాన్ని ఇది అపవిత్రతగా ఉంది, సో నేను చంపి తిన్నాను. ఉదాహరణకి పంది ఉంది,
పంది అపవిత్ర జంతువు, సో దాన్ని చంపి తినను అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కోణంలో నేను ఆలోచించాను తప్ప సో ఇలా ఆత్మీయానుసారంగా నేను ఏనాడో ఆలోచించాల. కానీ దీని గురించి నేను ఎన్నిసార్లు ధ్యానం చేసుంటా, పదులు సంఖ్యలో ధ్యానం చేసుంటా. సో ఆనాడు తెలియని అర్థం ఈనాడు ఎందుకు తెలిసింది? దేవుడు కృప, దేవుడు కృప, ఓకేనా? దేవుడు కృప. సో ఏ దర్శనం వచ్చినా సరే దేవుడిని అడుగు. ఒకసారి కాదు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే అన్నిసార్లు నీకు అర్థం చెప్తాడు. ఇసుక్కునేవాడు కాదు మన దేవుడు. ఆయనకు మించిన బోధకుడు ఎవడో లేడు, ఆయనకు మించిన ఉపాధ్యాయుడు ఎవరో లేరు. దేవుడిని అడుగు, చక్కగా చెప్తారు. సో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ప్రతి జాతికి ఆయనే ప్రభు, ప్రతి మతానికి ఆయనే ప్రభు, ప్రతి కులానికి ఆయనే ప్రభు, ప్రతి భాషకి ఆయనే ఇచ్చింది. భూమి మీద జన్మించింది కేవలము అంటే దేవుడి యొక్క హస్తకృత్యముగా ఏర్పాటు చేయబడింది కేవలం ఆదాంలో నుంచే అవ్వమ్మ వచ్చింది. వాళ్ళ ఇద్దరిలో నుంచే ఇద్దరు బిడ్డలు వచ్చారు. ఆ ఇద్దరిలో నుంచే బిడ్డలు వచ్చారు. ఒకతో ఆదాము గారితో మాట్లాడింది ఒక భాషే కదా, ఆదాము ప్లస్ యేసుక్రీస్తు ప్రభు. ఏదేం తోటలో ప్రతి సాయంత్రపు చల్లపూట మాట్లాడింది ఒక భాషతోనేగా. కానీ భూమి మీద ఇన్ని భాషలు ఎన్ని ఉన్నాయి? వీళ్ళందరూ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ పిల్లలు ఉన్నప్పుడు ఎంతో లక్షల్లో వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇలా ఉన్నారని చెప్పి దేవుడే వాళ్ళందరినీ చెదరగొట్టి ఒక్కొక్కరికి ఒక పనిలాగా అప్పచెప్పేసి అందరినీ చెదరగొట్టి ఒక్కొక్కరికి ఒక భాష ఒక్కొక్కరికి ఒక పని అప్పచెప్పి దేవుడే రకరకాల ప్రాంతాల్లో పంపించేశాడు. భూమి అంటే ఒక చిన్న గజం కాదు, భూమి ఎంతో విస్తారంగా ఉన్న ల్యాండ్. సో ఒక ప్రాంతంలో ఉంటే అట్లా దేవుడు చెదరగొడితేనే వాళ్ళందరూ చెదిరిపోయారు. సో ప్రతి భాష దేవుడిచ్చింది, ప్రతి పని దేవుడిచ్చింది, ప్రతి జ్ఞానం దేవుడిచ్చింది. దేవుడు ఇవ్వకుండా ఏ మనిషి ఏది పొందుకోవాలా. ఓకే, సో దేవుడి యొక్క సత్య సువార్త కూడా మనిషి పుట్టుకలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు అనగా దేవుడి యొక్క స్వరూపము వలన నిర్మింపబడ్డ ప్రతి ఒక్క మనిషికి ఆ యొక్క సువార్త ఉచితముగా చెప్పవలసి ఉన్నదే, బోధింపవలసి ఉన్నది, ప్రచురింపవలసి ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎంతమంది అన్నా ఉన్నని, 10 మంది ఉన్నని, ఒకడన్నా ఉన్నని, 1,00,000 మంది అన్నా ఉన్నని, కోటానుకోట్ల ప్రజలన్నా ఉన్నని, కానీ దేవుడు పక్షపాతి కాదు. ఆయన పక్షపాతి కాదు. చూడండి, పక్షపాతి కాదు. గలతీ 3వ అధ్యాయం 26వ వచనం చూసారా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28, 29 నేను చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. చూడండి, విశ్వాసము ద్వారా బాప్తీసం తీసుకున్న నువ్వు ఎలాంటివి? క్రీస్తు యొక్క వారసులవి, క్రీస్తు యొక్క కుమారుడివి. నువ్వు పురుషుడివా స్త్రీ అని దేవుడు చూడడం, నువ్వు గ్రీసు దేశస్థుడివా యూదా దేశస్థుడివా అని దేవుడు చూడడం, నీది ఏ భాష అని దేవుడు చూడడం. దేవుడికి పక్షపాతం లేదు. అందరికీ ఆయన ప్రభు, అందరూ ఆయన దృష్టిలో ఒకటే రీతిగా ఉన్నాడు. ఓకే, సో కొర్నేలి గురించి మళ్ళీ అపోస్తల కార్యం 10వ అధ్యాయంలోకి వస్తున్నా. కొర్నేలి గురించి ఇంత గొప్ప సాక్ష్యం పొందుకున్న కొర్నేలికి ఏమి వెల్తుగా ఉంది? బాప్తీసం అనేది వెల్తుగా ఉంది. 10వ అధ్యాయము 44వ వచనం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు కొర్నేలి ఇలా ఇంటికి స్వాగతించినప్పుడు పేతురు గారు వస్తారు కదా, ఇంట్లోనికి ఎంటర్ అయినప్పుడు అనేకులు కనిపిస్తారు. అనేకులతో మాట్లాడుతున్నప్పుడు కొర్నేలితో మరి ముఖ్యంగా కొర్నేలితో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా భూమి మీదకి వచ్చారు. ఆయన 30వ సంవత్సరం నాడు ఇలా
దేవుడి యొక్క పని చేయడం స్టార్ట్ చేశారో మాతో చేశారు. ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకొని ఆయనతో పాటు తిరిగిన ప్రజలు మేమే సాక్ష్యం. ఏంటి? మేమే సాక్ష్యం. ఆయన ఎలా నడిచారో, ఎలా ప్రవర్తించారో, ఏది మాట్లాడారో, మాటకు తగినట్టు ప్రవర్తన ఎలా ఉంది, ఆయన సత్యవంతుడు, ఆయన నీతివంతుడు, ఆయన ఎంతమందిని స్వస్థపరిచాడు, ఆయన ఎంతమంది యొక్క రోగాలని స్వస్థతపరిచాడు, ఇలా చెవిటి వారిని, ఇలా గుడ్డి వారిని, ఇలా అవిటి వారిని ఎంతమందిని స్వస్థపరిచాడని చెప్పి ప్రతిదీ క్లియర్గా చెప్పటం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, 3వ రోజు నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే మృత్యువును జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో, అంటే పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాడు పేతురు గారు. అలా చెప్పిన తర్వాత 44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవడైనా వీళ్ళను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించెను. ఆ తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. దేవుడి యొక్క సత్యసువార్త చెప్పిన తర్వాత పేతురు గారు కొర్నేలి ఇంట్లో ఉన్న అనేకులకి దేవుడి యొక్క సత్యసువార్త, అంటే యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో చేసిన ఆ యొక్క దేవుడి యొక్క సేవ ప్లస్ మరణం ప్లస్ పునరుద్ధానం ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పేతురు గారు ఆ యొక్క ఇప్పే పట్టణం నుంచి వచ్చినప్పుడు పేతురు గారితో పాటు కొంతమంది విశ్వాసులు కూడా వస్తారు. సో ఒక విశ్వాసం మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి భాషలతో మాట్లాడటం అనేది వాక్యానుసారంగా ఉన్నదే, దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. కానీ పేతురు గారు వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి అన్యుల మీద సైతము పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఉంటుంది. దాని సూచన ఏంటంటే వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడతారు. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 44, 45, 46, 47. ఓకే, అన్యులు సైతము అనగా బాప్తీసం తీసుకోకుండా ఉన్న అన్యులు సైతము మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన పిమ్మట వాళ్ళందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. ఇది చూసిన మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం, విభ్రాంతి కలిగి ఉన్నారు. వెంటనే మనలాగా మన మీద ఎలా అయితే ఆత్మ కుమ్మరింపబడి ఉన్నదో వాళ్ళందరి మీద, అన్యత్వంలో ఉన్న వాళ్ళందరి మీద కూడా దేవుడి యొక్క ఆత్మ కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు బాప్తీసం తీసుకోకుండా ఉండడానికి ఏంటి ఆటంకం? మీరు వెంటనే బాప్తీసం తీసుకోండి అని ఆజ్ఞాపించెను. సో కొర్నేలి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కొర్నేలి యొక్క బ్లడ్ రిలేషన్స్, కొర్నేలి యొక్క చుట్టాలు, బంధుమిత్రులు, స్నేహితులు, కొర్నేలి యొక్క ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్, ఓకే, వీళ్ళందరినీ కూడా దేవుడి యొక్క కృపలో పేతురు గారి ద్వారా బాప్తీసం ఇవ్వబడటం జరుగుతుంది. వాళ్ళందరినీ బలపరచబడటానికి పేతురు గారిని కొద్ది రోజులు అక్కడ ఉండండి అని వాళ్ళు అడగటం, ఆయన అక్కడ ఉండటం, దేవుడి యొక్క సువార్త ఇంకా ప్రకటించడం జరుగుతుంది. ఓకే, స్టోరీ అంతా అర్థమైందా? సో మెయిన్ థింగ్ ఏంటి ఈ స్టోరీలో? బాప్తీసం తీసుకోకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత ధర్మకార్యాలు చేసినా, స్వయంగా దేవుని యొక్క దూత వచ్చి నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి ఉన్నది, జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉన్నది అని దేవుని యొక్క దూత సాక్ష్యం ఇచ్చినా సరే అది నీ పరలోకంలో నీకు చేర్చబడదు. పరలోకంలోకి నీ ఆత్మ చేర్చబడదు. పరలోకంలోకి నీ ఆత్మ చేర్చబడాలంటే నువ్వు నిశ్చయముగా తండ్రి యొక్క, కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోవాల్సి ఉన్నది అని క్లియర్ కట్గా ఈ యొక్క వాక్యం చెప్పబడింది. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు పక్షపాతం లేనివాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నవాడు. యూదులకు మాత్రమే, అనగా బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ బిరుదు పొందుకున్న వారి ద్వారా మాత్రమే అన్ని భాషలు మాట్లాడటం కాదు, కానీ దేవుడి యొక్క ఆత్మ కుమ్మరింపబడిన పిమ్మట అన్యులు సైతము అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి గణపరుస్తూ, కీర్తిస్తూ, మహిమపరుస్తూ ఉంటారు. ఓకే, సో దేవుడు నాకొక్కడికే సొత్తు కాదు, దేవుడికి నేనంటే చాలా ఇష్టం. నీకన్నా కూడా
దేవుడికి నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారనుకున్నాం, 2 అన్నదమ్ములు ఉన్నారనుకున్నాం. ఏదో అన్నదమ్ముల మధ్య గొడవైంది, లేదా ఏదో అనుకుంటున్నారు, లేదా సాధారణంగా మాట్లాడుకుంటున్నారు. అరే అమ్మకి పెద్దోడిని కాబట్టి నేనంటే నాకు అమ్మకి ఎక్కువ ఇష్టం. చిన్నోడు వచ్చి నేను చివర పుట్టాను కాబట్టి నేను వయసులో చిన్నోడిని కాబట్టి అమ్మకి నేనంటే ఎక్కువ ఇష్టం అని ఇద్దరు వాదన చేసుకుంటూ ఉంటారు. మీ తల్లులేగా, మీరు చెప్పండి, పెద్దోడంటే ఎక్కువ ఇష్టపడుతుందా, చిన్నోడంటే ఎక్కువ ఇష్టపడుతుందా? మనిషికి 2 కళ్ళు ఉన్నాయి, ఈ కన్ను నాకు అవసరం లేదు అనుకుంటే కుదురుతా అండి? ఈ కన్ను కన్నా ఈ కన్ను ఎక్కువ ఇష్టం అంటే కుదురుతా? ఈ కన్ను కన్నా ఈ కన్ను ఎక్కువ ఇష్టం అంటే కుదురుతా? ఆయన రక్తం దారబోసినప్పుడు నీకెంత రక్తం ఇచ్చాడో నాకు అంతే రక్తం ఇచ్చాడు, అంతే. ఆయనకి అందరూ ఒకటే. సో వాక్యం ప్రకటించినంత మాత్రాన, ప్రవచనం చెప్పినంత మాత్రాన, దైవ చిత్తానుసారమైన దుఃఖం చేసినంత మాత్రాన ఆ మనిషి అంటే దేవుడికి ఎక్కువ ఇష్టం కాదు. ఆ మనిషిని దేవుడు వాడుకుంటున్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోతే 99 గొర్రెల్ని అక్కడ ఆపి అట్టిపెట్టి తప్పిపోయిన 1 గొర్రె కోసం దేవుడు పక్కకి వెళ్ళి ఆ గొర్రెని మళ్ళీ తీసుకొస్తాడు. అంటే 99 గొర్రెలను వదిలేసినట్ట, 1 గొర్రె మాత్రమే ప్రేమ అన్నట్ట. 1 గొర్రె కూడా నశించటం దేవుడికి ఇష్టం లేదు. మీరు మార్గంలోనే వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్తూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతా అని చెప్పి మార్గం తప్పిపోయిన ఆ 1 గొర్రె పిల్ల దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి 99 గొర్రెలుగా ఉన్న ఆ యొక్క గుంపులో మళ్ళీ చేర్చి చక్కగా ఇరుకు మార్గంలో మళ్ళీ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పక్షపాతం లేదు. నేనంటే ఎక్కువ, నువ్వంటే అసహ్యం, నువ్వంటే ఎక్కువ ఇష్టం, నేనంటే అంత ఇష్టం లేదండి. అవన్నీ ఒక మనిషి యొక్క జ్ఞానంతో మాట్లాడతాడు. మనం ఎలా ఆలోచించాలి? దేవుడి యొక్క వాక్యానుసారంగా ఆలోచించాలి. మనకు వాక్యం తెలియదు అనుకో, బైబిల్ చదువు, మీ చేతుల్లోనే ఉంటుంది కదా బైబిల్. సో ఎవరైతే చెప్తే అది చక్కగా నమ్మేయటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా ఉందా లేదా. దేవుడు పక్షపాతి కాదు, ఆయన అందరికీ ప్రభువు. యూదులకైనా, గ్రీసు దేశస్థులకైనా, రోమి ప్రజలకైనా సరే సర్వజనులకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభు, ఒక్కడే బోధకుడు, ఒక్కడే గురువు, ఒక్కడే అధిపతి, ఒక్కడే. ఆ ఒక్కడిని మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ బిరుదు పొందుకున్న నువ్వు ఎల్లవెల్ల దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ కీర్తించు. చిన్న వాక్యం దేవుడు మన జీవితాల్లో నింపి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.